హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. అందరూ నమస్కారం సార్. దావోస్ లో సమ్మిట్ కి సంబంధించి జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆయన జీవితకాల రాజకీయ చరిత్రలో మరోసారి దావోస్ కి అటెండ్ అయ్యారు. ఇప్పటికీ ఓవరాల్ గా 15 సార్లు అటెండ్ అయ్యారట. 15 సార్లు దావోస్ కి అటెండ్ అయిన ముఖ్యమంత్రిగా లేదు వ్యక్తిగా ఆయన పేరు మీద గిన్నిస్ బుక్ లో కూడా రికార్డు అవుతున్నట్టు, అది రికార్డులు బద్దలు కొడుతున్నారు అనేటువంటి కామెంట్లు. అసలు దావోస్ పర్యటన ఏంది, దాని ఆంతర్యం ఏంది, అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏంది, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తీసుకోవాల్సిన పెట్టుబడులు ఏంది, ఈ ఎలివేషన్లు ఏంది, ఇవి ఎలివేషన్లకే కారణాలా లేదంటే ఇది కూడా ఒక అచీవ్మెంటేనా, ఎట్లా తెలిసి అవుతుందండి? అందరూ నమస్కారం. ఒక చిన్న విషయం అండి. ఒకటి ఆయన విషయంలో కొన్ని విషయాల్లో నేను స్పందిస్తూ ఒక పాజిటివ్ అప్రోచ్ తీసుకొచ్చిన వ్యక్తిగా దావోస్కి ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ మొదట విడతలోనే ఇప్పుడు 20 సంవత్సరాల క్రితమే దావోస్కి వెళ్ళిన వ్యక్తిగా డెఫినెట్ గా ఆయన హర్షించాలి. ఇప్పుడు నేను టాపిక్ వస్తాను. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఒక దాన్ని తీసుకురావడానికి, ఒక పేరు తీసుకురావడానికి డెఫినెట్ గా దానికి ఉపయోగపడింది. దానివల్ల రాష్ట్రానికి కూడా డెఫినెట్ గా ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మిగతా రాష్ట్రాలు విడిపోవటం బండి నడుస్తా ఉంది. క్రితం సంవత్సరం ఒక స్టేజ్కి ఏమి వెళ్ళిపోయిందంటే దానివల్ల ఒక స్టాల్ మనం పెట్టుకుంటాం, అనేక మంది వస్తారు, అంతవరకు కొన్ని పెట్టుబడులు కూడా రావచ్చు. దాంతో ప్రపంచం దిగి వస్తుందని చెప్పి ఒక ప్రచారం ఉందండి. క్రితం సంవత్సరం సరిగ్గా దావోస్కి వెళ్ళినప్పుడు వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి, దాని ముందు విశాఖపట్నంలోనో లేదా లోకేష్ గారు వచ్చిన దాంట్లో వచ్చిన దానివల్ల అనేకం రావడం జరిగింది. పర్సనల్గా కూడా ఇది ఒక ఫ్యాషన్ డిప్లా మారిపోయిందని ఆరోపణలు మిగతా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాషన్ రంగంలో ఉన్నారు. ఏదైనా వాళ్ళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను వరుసగా నౌకన్నాను, ఇది ఈజ్ ముంబై ట్రాఫిక్ ఈజ్ సో బ్యాక్, ఇండియా సీఎం సైన్స్ ఎంఓఎస్ ఇండియన్ ఫర్మ్స్ ఇన్ దావోస్ పార్కింగ్ అవుట్రేజ్ ఇన్ ఆన్లైన్. ఒక ముంబై ముఖ్యమంత్రి గారి ఇల్లు రూట్లో ఉంటుంది. దాని జస్ట్ 5 నిమిషాల దూరంలో హీరానందని గారి కంపెనీ ఉంటుంది, రహేజా ఉంటుంది, లోధాస్ తెలుసు కదండి, మన చందన్లో. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఒప్పందాలు చేసుకుంటారు. దావోస్ లో కాగితం కవర్ ఉంటే 5 నిమిషాల్లో వాళ్ళపై బెంగళూరు ఆయన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ ఫర్మ్ 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ ఫర్మ్ లో 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. ఎవరు మరి ఆఫర్ ఎందుకు వాళ్ళు చేస్తున్నారో తెలియట్లేదు. ఆ కాగితం కవర్ ఉంటే బెంగళూరు అయినా ఫ్లైట్ వేసి వచ్చేస్తాడు కదా, లేకపోతే మనం ఫస్ట్ క్లాస్ సీట్లు పెడితే వచ్చేస్తాడు కదా సీట్లో. సార్ అమరావతిలో కూర్చొని చక్కగా పప్పు కూర అన్ని పెట్టి ఆయన చూపించి తీసుకోవచ్చు కదా. అదైపోయింది. తెలంగాణలో ముఖ్యమంత్రిగా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవ్వండి ఫోటో ఇది ఈ ఫోటోలో దుద్దిల శ్రీధర్ బాబు గారు థరో జెంటిల్మెన్, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఇదిగోండి, ఇది శ్రీధర్ బాబు గారు. వాళ్ళ ఫాదర్ ఆల్సో వెరీ హానెస్ట్ అండ్ కమిటెడ్ అండ్ డెడికేటెడ్ పర్సనాలిటీస్. నేను వాళ్ళతో పాటు ఈ పక్కన కూర్చున్నాను మెగా కృష్ణారెడ్డి గారు, ఈ పక్కన మిగతా వాళ్ళు. ఇది జేఎస్డబ్ల్యూ గ్రూప్స్ మహారాష్ట్రలో వాళ్ళు, ఇక్కడ బాబు గారు ఎన్నో ఉన్నారు. వీళ్ళు వెళ్ళి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆఫీస్కి మంత్రులు గారి కార్యాలయానికో లేకపోతే ఇంటికో 2 నిమిషాలు 5 నిమిషాలు జరిగి ఉంటుంది. ఏదో SMS కొట్టి రాబాబు నీతో మాట్లాడాలంటే అన్ని ప్రిపేర్స్ చేసుకుంటూ వస్తారు కదా. దీనికోసం వీళ్ళందరూ కూడా దావోస్ వెళ్ళి అక్కడ చలిలో వణుకుతుంటా, ఇలా వణుకుతా సంతకాలు పెడితే ఏమైనా సబ్సిడీ ఇస్తుందా స్విట్జర్లాండ్ గవర్నమెంట్ అండి? ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎందుకంటే సరే ఒకటి మాత్రం పాజిటివ్ యాంగిల్ గా అది పెరుగుతుంది, మన ఏదైతే ప్రచారం అవుతుందనే దాంట్లో డెఫినెట్ గా దాన్ని హర్షిద్దాం. అసలు వణుకుతూ సంతకాలు పెడుతున్న స్పెషాలిటీ ఏంటంటున్నాను నేను. అంతకుముందు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు అక్కడ రాష్ట్ర సలహాదారుగా చెక్కని చెప్పిన వ్యక్తి, ప్లీజ్ కమ్, వీడియో ఉంది ఒకసారి, వీ హ్యావ్ ప్రిపేర్డ్ పప్పు తోటకూర, పప్పు చారు, స్పెషల్ కావకాయ అండ్ వీఆర్ ఇన్వైటింగ్. ఈ పప్పు కావకాయ చూసి వస్తారా? అసలు ప్రచారం అనేది ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందని నాకు అర్థం కాదు. ఇవాళ ఒక పాజిటివ్ యాంగిల్ ఆంధ్రప్రదేశ్ రైట్ ట్రాక్ అనేది భావం తీసుకొస్తున్నారు. రైట్ స్పీడ్ గా అభినందిద్దాం, ఇబ్బంది లేదు. ఈ అతి వల్ల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇవాళ వాళ్ళు పెట్టుబడులు నేను అడుగుతా ఉన్నానండి. ఆమదావాస్లో పెట్టాం, లేకపోతే మా పులివెందుల తుమ్మలపల్లిలో పెట్టాం, లేకపోతే అక్కడ పెరుగొండలో పెట్టామంటే చెప్తున్నానండి.
మన అవకాశాలు కల్పిస్తే అక్కడ వస్తారు. ఇప్పుడు కియా వచ్చింది, ఎక్సలెంట్ అంది ఇది. మనం రాయితీలు ఇచ్చాం, దేశంలో ఎవరంత రాయితీలు ఇచ్చాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తారు వాళ్ళు? లాభం జరిగితే వస్తారు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తారు, అక్కడ మార్కెటింగ్ వస్తారు, లేదా రా మెటీరియల్స్ ఉంటే వస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పాలకులు చేయాల్సింది ఏంటంటే దావోస్ చుట్టూ తిరగడం కాదండి. ఆంధ్రప్రదేశ్లో పాలకులు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనకి పిల్లలకి, మన భవిష్యత్తుకి, మన యువతకి హక్కుగా రావాల్సిన విభజన హామీల్లో రాయితీలు ఇన్సెంటివ్ తీసుకురామన్నా. క్యూ కట్టుకుంటా ఎండాకాలం, శీతాకాలం ఆడు 8 నగాలు చెమటలు కట్టుకుంటా వాళ్ళు ఎండాకాలం వచ్చి అమరావతి ముందు నిలబడతారు, హైదరాబాద్ లో నిలబడతారు. హైదరాబాద్ లో కూడా ఆశ్చర్యంగా వాళ్ళ ఒక మంత్రి గారు అబ్బాయి కూడా వెళ్ళారు, తప్పులేదు. కానీ సీఎం రమేష్ గారు కూడా దీంట్లో కనపడుతున్నారు. చిరంజీవి గారిని తీసుకెళ్లారు, ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. మా చిరంజీవి గారు ముందు వరుసలో అందరూ కూర్చుని, చిరంజీవి గారు నేను వ్యక్తిగతంగా సినిమా అద్భుతంగా సూపర్ రికార్డ్ అండి అది. ఆ 5 రోజుల్లో 200 కోట్లు, 6 రోజుల్లో ఫస్ట్ తెలుగు సినిమా రీచ్ అయిందంట. 300 కోట్లు దెబ్బకి వెళ్ళిపోతుంది 11 రోజుల్లో. అద్భుతంగా అది మనం అభినందిద్దాం. ఆయన ఆ వయసు వచ్చిన 70 ఏళ్ళు అంటే నమ్ముతారండి, 70 నమ్మటం అంత అద్భుతంగా చేశారు. అది పక్కన పెట్టండి, ఈయన్ని తీసుకెళ్ళాక ప్రమోట్ చేయడం ఏంటి? చిరంజీవి గారు సినిమా, చిరంజీవి గారిని చూసి బాగా యాక్ట్ చేశారని చూసి ఇండస్ట్రీ పెడతానికి వస్తారా? ఈయనకేం సంబంధం అసలు? నన్ను అడుగుతారండి, మీరు అడగాల్సిన ప్రభుత్వాలు గవర్నీలు గారిని. ఒక స్టార్ యాక్టర్ అనుకోండి, వేరే సంగతి. అందువల్ల నేను మిగతా విషయాలు ఒక ప్రయత్నం చేశారు రేవంత్ గారు, అక్కడ వరకు లాస్ట్ టైం చాలా మంచి ప్రయత్నం చేశారు, ఓకే. కానీ పక్క ఇంట్లో ఉన్న మెగా ఇంజనీర్ కృష్ణారెడ్డి గారి కోసం అందరూ సంతకాలు పెట్టుకోవాలా? పక్క సందులో ఉన్న ఆయన కోసం పెట్టుకోవాలా? ఆ ట్రాఫిక్ జామ్ అయితే పోలీసులు చెప్తే ట్రాఫిక్ అంతా ఇచ్చేస్తారు కదా. నాకు అర్థం కావట్లేదండి. అందువల్ల ఇది ఎప్పుడు స్విట్జర్లాండ్ ఇవ్వడం కాదు, ప్రైవేట్ డబ్బులతో అక్కడికి వెళ్ళి ఉండాలి. అందువల్ల గమనించుకోవాలి, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ చేయాలి. కానీ ఈ 1 సంతకం పెడితే ఏం స్పెషల్ బెనిఫిట్స్ వస్తాయో నాకు తెలియదు అక్కడికి వెళ్ళి. సరే, దానికోసం ఎవరైతే వచ్చారో అందరూ కూడా అసలు సూట్లు లేకపోతే పైనుంచి కింద వరకు మఫ్లర్స్ లేకపోతే అసలు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితిలో అందరూ మఫ్లర్లు వేసుకుని బయటకు వస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన ఎల్లో చొక్కానే, ఆయన ఎల్లో ప్యాంట్ వేసుకుని ఆయన మాత్రం అలాగే ఎల్లో ప్యాంట్ కాదండి, బట్ వన్ థింగ్ లైట్ గ్రే కలర్. కానీ లేదంటే మీమ్స్ ఆ విధంగా వస్తున్నాయి. ఒకటి మాత్రం మీరు గమనించలేదు, చంద్రబాబు నాయుడు గారు కలిసి లేదు ఢిల్లీలో అందరూ ఉన్నారు, ఎంపీలు అందరూ వేసి కూర్చుంటారు. నేను కూడా చొక్కా వేసుకెళ్తున్నాను, లోపల ధర్మలు వేరు 2 వేసుకుంటాను. ధర్మం లేదు, అందరూ బయట వేసుకుంటారు, లోపల వేసుకుంటారా? ఇప్పుడు నేను కూడా లోపల వేసుకుంటానండి, బయట వేసుకుంటాను. మనకి నా కండువా ఒకటి తెలుగుదనానికి నిదర్శనం అనుకుని పెట్టుకుంటాను. ఒక్కోసారి ఏం చేస్తాం, సెలవు బాగా వచ్చినప్పుడు సెలవు ప్రాబ్లం పాకెట్ సెలవు ఉంటుంది. బట్ ఒకటండి, ఆయన ఆరోగ్య విషయంలో ఆయన తీసుకునే సిస్టమ్ కానీ, ఆయన ఉండేది కానీ మెచ్చుకోవాలి. ఆయన వర్క్ హాలిక్, నిజంగా మీకు శత్రువు కూడా అభినందిస్తారు. 18 గంటలు పనిచేస్తారు. మీరు మన 27 గంటలు కాదు, మీరు మన ఇప్పుడు అలా ట్రోల్ చేయడం కాదు, 18. ఎందుకంటే నేను చూశాను, చైనా వెళ్ళి, ఆ కొరియా వెళ్ళి 2015లో మేమందరం 30 మంది ఇంటెలిజెన్స్ మిగతా వాళ్ళు వెళ్ళినప్పుడు రావటం, మళ్ళీ అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళటం, మళ్ళీ రావటం, తెల్లారి మార్నింగ్ రావటం, మళ్ళీ 9 గంటలకు ఆఫీసులో 8 గంటలకు రావటం, కూర్చుంటాం, మీటింగ్ చేయటం. ఎక్సలెంట్. ఆయన ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే అలా ఉండటం లేదు. ఎట్లంటే లోపల మీరేమో అది నేను వేసుకుంటారు వ్యక్తిగతమైన దాన్ని బట్టి. మనం సరే ట్రోల్ చేసేవాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన ట్రోల్ చేసుకోకుండా కళ్యాణ్ బాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బాగా తిరుగుతున్నారో చెమటతో కానీ వీళ్ళు ప్రయాణం ట్రోల్ చేస్తారండి. ఆ పార్టీ వాళ్ళే ఎలివేషన్ ఇచ్చుకోవడంలో తప్పులేదు, తప్పే ఉంది. కానీ అవి కొంచెం జనానికి కూడా ఎన్సొంపుగా ఉండాలి కదా. అదే ఇప్పుడు కింద దావోస్ చెప్పాను కదండి, దావోస్ మంచి ప్రయత్నం చేశారు, మన దాంట్లో ఇబ్బంది లేదు. మరీ హత్య చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. అందువల్ల సరే, ఆయన మరి ఆ వయసు ఏజ్ మీలాగా మీకు అంతా కలిపి 65 ఏళ్ళు, మీకు మీలాగా 75 ఏళ్ళు మనిషి. ఆయన ఆ వయసులో అనారోగ్యం ఉంది, మీరు చూశారు ఆ రోజు జైల్లో ఎంత ఇబ్బందులు పడ్డారు. ఇది ఎప్పుడు సస్టైన్ దట్ లెవెల్స్ అనుకుంటే ఇట్స్ గుడ్ అండి. బట్ రాష్ట్రానికి మేము జరగాలని కోరుకోవాలి, అతి తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. కానీ అంతవరకు వెళ్ళేది ఒకవేళ నిజంగా ఇక్కడ మెగా కృష్ణారెడ్డి గారి ఇల్లు లేకపోతే శ్రీధరబాబు గారి ఇల్లు పక్కపక్కనే దగ్గరలో ఉన్నా కూడా, మెగా కృష్ణారెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్ లో లేకపోతే ఆయన ప్రపంచంలోనో లేకపోతే ఇంకెక్కడైనా ఆయన పెట్టుబడులు పెడతారనే విషయం తెలియక, ఒకవేళ దావోస్ వెళ్తే అది పెట్టుబడుల సదస్సు కాబట్టి ఆ సదస్సుకు వచ్చారు అంటే కంపల్సరీ పెట్టుబడులు పెడతారని చెప్పి అక్కడ కలిసి ఉండొచ్చు. మేబీ శంఖంలో పోస్తే అర్థమవుతున్నాను. సిఐ పెట్టారు కదా ఆంధ్రప్రదేశ్ లో, అలాగే ఇక్కడ పెట్టి మనం వెళ్లకుండానే వచ్చామని దమ్మని చెప్పుకుంటే ఇంకా పెరుగుతుంది కదా ఎలివేషన్.
అవసరం లేదు అన్న వణుక్కుండా వెళ్తే ఏమో ఇప్పుడు మనకు అమర్నాథ్ గారిని కోడిగుడ్ల అమర్నాథ్ గారిని చూశారు. సరే ఆయన లోపం కూడా ఉందనుకోండి, కొన్ని విషయాల్లో పక్కన పెడదాం. బట్ ఓకే, ఆయన పట్టుకుని రోల్ చేశారు. నేను అనలేదు, ఛాలెంజ్ చేస్తున్నా అంటే చూపించండి అని చెప్పి ఆయన ఏదో బస్తీ మీద సవాలని గట్టిగా మాట్లాడి నిలబడుతున్నారు ఆయన. సరే సమానం చెప్పుకోవాల్సిన ఆ పార్టీ వాళ్ళు సమానం చెప్పాలి, వేరే సంగతి. నేను అన్నాను కొంతవరకు ఒక చేయటం ఇబ్బంది లేదండి, అతి చేసి దేనికి అతి సర్వత్ర ఉద్యత్తని. ఇవాళ రాష్ట్రానికి కావాల్సిన హామీలు వాళ్ళు కళ్యాణ్ బాబు గారు ఉన్నారు, ఎంత అద్భుతంగా ప్రకటించారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి 10 లక్షలు చొప్పున నిజంగా హోదా విభజన హామీలు ఇస్తే ఎక్కడో వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి, వాళ్ళ యువతకి, వాళ్ళ ఊరికి, వాళ్ళ కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్కి పేరు తీసుకొచ్చి గొప్పగా జీవిస్తారు. మన దాంట్లో 10-15 లక్షల మంది యువత. ఏళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 మంది పనిచేస్తారు, 1.5 కోటి మంది. ఏళ్ళ దగ్గర బతిమాలకు గుజరాతీ వాళ్ళు కాలు పెట్టుకుని నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి పెట్టి బతిమాలే దమ్ము ఉన్న కలిగి ఉన్న స్థితికి మన యువతరాన్ని తీసుకెళ్లాల్సింది పోయి ఆ గుజరాతీ గద్దలు మన దగ్గర దొబ్బేసి రాయితీని తీసుకెళ్ళి ఆ గుడ్ సీట్లోనే పెట్టుకుంటే లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసాం మేము ఫైనాన్షియల్ కానీ 2026 సెప్టెంబర్ నాటి ప్రకటిస్తే తెల్లమహాలేసుకుని కూర్చుంటాం మనం. కేంద్రాన్ని తీసుకెళ్ళి దమ్ము లేదా? అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని మాట్లాడాలి, కానీ అధికార పక్ష పార్టీని నిలయాలి మొట్టమొదటిగా. డెఫినెట్ గా అలా రెస్పాన్సిబుల్. కొత్తగా పారిశ్రామికవేత్తలు తయారు చేసేది వీళ్ళు చేతిచ్చి చేసేది తర్వాత సంగతి. ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలే మమ్మల్ని పట్టించుకోండి, మాకు రావాల్సిన బిల్లులు ఇవ్వండి అని చెప్పి ఒక పక్క ప్రభుత్వం యంత్రాంగం అంతా దావాస్ లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ఆకర్షించడానికి పోతే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మంగళగిరి వేదికగానే లేదంటే విజయవాడ వేదికగానే వీళ్ళకి గగ్గోలు వినిపిస్తూ ఉన్నాయి. తాడిపత్రి ప్రజానికానికి సంబంధించిన కొన్ని వర్గాలు డెఫినెట్ గా ఆక్రోశం నిన్న చేశారు. నాకు అర్థం కాదు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరండి, మన కేశవ్ గారు ప్రయాసపడి భారం మోహిస్తున్నట్టు ఆ మొలకీర రిటర్న్ ఎలా మోస్తున్నాడో నాకు ఆయన తెలియదు. కానీ వచ్చి రాగానే ఇచ్చేయాలనగానే 4,000 రూపాయలు పెన్షన్, ఏది 3,000-4,000 పెంచారు. అదే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న దానికి కూడా 1,000 రూపాయలు ఆయన దానికి మీరెందుకండి ఇవ్వటం? ఆయన ఇవ్వలే పెరగలేదు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు కదా. 7,000 రూపాయలు ఆమె ఇవ్వాల్సిన అవసరం ఏంది? మన శ్రీలంక అయిపోదు అప్పుడు. 7,000 రూపాయలు ఇవ్వటం అక్కడి తీసుకొచ్చారు. అక్కడి నుంచి హామీ ఫ్రీ బస్ దగ్గర నుంచి ఇప్పుడు రైతు హామీ కానీ అమ్మకు వందనం అని పెట్టారు. సరే మొత్తానికి సంఖ్య పెరిగిందా పెరగకపోయినా మా ఎమ్మెల్యే రామానాయుడు గారు ఉన్నారు, ఆయన మీద జరిగినంత ట్రోలింగ్ 18,000 ఇవాళ మనశాంతిగా ఉన్నారు. ఆయన ఫోటో వేస్తున్నాను, మా ఊరి నిండా ఆయన ఫ్లెక్సీలు ఉంటాయి. మరి ఆయన కాబట్టి పక్క ఎమ్మెల్యే రామాంజలి ఉండదు కదా, కానీ ఫ్లెక్సీలు డబ్బులు ఉంటాయి త్రిబుల్, అది వేరే సంగతి అండి. స్టేట్ మొత్తం మీద నెంబర్ 1 ఫ్లెక్సీస్ లో. ఆ పనులు కూడా ఆయన అంత గట్టిగా ఉంటారు. సరే తీరా చూస్తే అది కొంతవరకు ఇవ్వడం జరిగింది, కొన్ని లేకుండా జరిగింది మాట వాస్తవం. P4 ఏదో పెట్టారు కదండి, 18,000 స్కీమ్ తప్ప మిగతా కొంతవరకు కూడా నడుస్తున్న మాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక స్థితిని చూసుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తీసుకెళ్తే మనం దాన్ని ఇప్పుడు ఏమవుతుందో కూడా భయం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళి కూడా వీళ్ళు మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, దేశంలో ప్రపంచ దేశాల్లో కావచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో కావచ్చు లేనిది మా రాష్ట్రానికి ఉన్నది ఏంటంటే సిబిఎన్ గారు అనేటువంటి ఎలివేషన్లు ఇస్తున్నారు లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శకుడు, ఆయన ఒక విజనరీ, ఆయన లాంటి ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం 100% కరెక్టే. దాన్ని అందరూ ఒప్పుకుంటేనే కదా, ప్రజలందరూ అంగీకరిస్తేనే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ దీన్ని మేమే మంత్రి, మేమే ఇలాంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి లేకపోతే ఈయన చూసి వస్తారు అనేటువంటి ఎలివేషన్ ఇవ్వాల్సినంత అవసరం ఉందంటారా? అది కాదండి, ఒక మంత్రి మంత్రిగా ఉన్నారు, ఆయనకి ఎలివేషన్స్ పోతే రేవంత్ రెడ్డి గారికి ఎలివేషన్స్ ఇస్తారా, లేదా స్టాలిన్ గారికి ఇస్తారా, లేకపోతే ఆ గుజరాత్ ముఖ్యమంత్రి గారికి ఇస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా? ఆయన ఇవ్వలేదని మీరు పొరపాటు పట్టాల్సింది ఆశ్చర్యం ఉందండి. ఇవ్వటం సహజం. రాష్ట్రంలో ఇచ్చుకుంటే ఎలివేషన్ ఓకే సార్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ఒక బ్రాండ్, నమ్మినా నమ్మకే అది 100% బ్రాండ్ అవునా కదా. ఆ బ్రాండ్ ఇప్పుడు పనిచేస్తుందా లేదా, ఎంతకాలం పనిచేస్తుందా, ఎక్స్పైర్ అయిపోతుందా లేదా అనేది మనం ఆలోచించుకుంటాం, వేరే సంగతి. బట్ డెఫినెట్ గా మీరు ఎవరు వ్యతిరేకించినా ఎవరు అనుకూలించినా ఆయన బ్రాండ్ డెఫినెట్ గా బ్రాండ్ అంబాసిడర్ రైట్ ట్రాక్ లో పెట్టే ఉండాలి. ఆయన చూసుకుని వచ్చే పరిశ్రమలు కొన్ని ఉంటాయి, మొత్తం అంతా మీద పడిపోయింది. ఎందుకంటారండి, ఇప్పుడు లాస్ట్ టైం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి రూపాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారి రూపాన్ని చూసి వచ్చేస్తారు పెట్టుబడిదారులు. ఒక ఫోర్స్ ఉంటుంది డెఫినెట్ గా. చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే ఒక ప్రాక్టికల్ గా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కావాల్సిన రాయితీలు సాధిస్తే మీ దగ్గరికి చేతులు దండం పెట్టుకుంటూ వచ్చి మీ దగ్గర పెడతాం. ఈ దిక్కుమాలిన పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి,
వద్దురా బాబు తల్లి తరవేశారు. మహారాష్ట్ర రైతులు పని అనుకున్నారా? తెలియదు వాళ్ళ ఈ దిక్కుమాలని సౌదీ కంపెనీతో పెట్టి మా దగ్గర పెట్టుకుంటే వచ్చే ఉద్యోగాలు 3-4 వేలు నాశనం అయిపోతాం, మా పర్యావరణం కాలుష్యం అయిపోతుంది. రత్నగిరి జిల్లాలో మొత్తం రత్నగిరిలోను ఆ రాజగిరి నగిరి నుంచి దూరంగా ఉన్న కొన్ని గ్రామాలు నానా అసలు తరివేస్తే అది ఆంధ్రప్రదేశ్ లో పెట్టి కాలుష్యం ఇక్కడ పెడతాను మా ఘనత అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఆఫ్టర్ 15-20 years తర్వాత ఇవన్నీ గట్టిగా పనిచేయవు. ఆ తర్వాత మనం ఏం చెప్తాం అక్కడ? అందువల్ల సర్టన్ థింగ్స్ పరిగణలోకి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సరే ఎలివేషన్స్ అని తీసుకుంటారు. ఆ ఎలివేషన్స్ వల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు ఏమైనా ఉంటాయంటారా? డెఫినెట్ గా అది నమ్మి చూసి వచ్చేవాళ్ళు కొన్ని ఉంటాయి. మేజర్ పెట్టుబడి మాత్రం యువతరం దెబ్బతినకుండా ఉండాలని మాత్రం మా హంబుల్ రిక్వెస్ట్ అండి. రాష్ట్రానికి కావాల్సిన రైతులు సాధించండి. ఆ దావోస్ వెళ్ళే బదులు చెల్లో గజగజ ఉనికి బదులు ఢిల్లీలో కూర్చోండి. ఆ పొల్యూషన్ ఉన్న కూర్చుని ఆ మోడీ గారి బాస్ అయిన అదానీ గారిని పేరు ఉంది కదా, ఆయన కన్విన్స్ చేసుకుని దండం పెట్టుకుంటారు, దశకం పెట్టుకుంటారు, దండాలు పెడతారు. ఏది పెట్టినా రాష్ట్రం కోసమే కదా, ఇంకోళ్ళ కోసం కదా. రాష్ట్రాన్ని తీసుకొచ్చి యువతరాన్ని పారిశ్రామికవేత్తలుగా చేయండి. దమ్ముండి కలేజా ఉండి ఉన్నవాళ్ళు వాళ్ళు అవుతున్నారు. వాళ్ళని ఇప్పుడు అభ్యుదయవాదం అవుతున్న మత పిచ్చితోనూ కుల పిచ్చితోనూ సినిమా సైకో పిచ్చితోనూ పాడు చేద్దామని చూసే రాజకీయ నాయకులు వాళ్ళని దయచేసి నమ్మొద్దండి. కులాన్ని అడ్డంగా వాడుకుని మతాన్ని అడ్డంగా వాడుకుని ఈ సినిమా ఫ్యాన్స్ సైకో ఫ్యాన్స్ అని వాడుకునే వాళ్ళు బయలుదేరారు. దయచేసి మీ జీవితాలకు మీరు హీరోలుగా ఉండండి. మీకు దమ్ము ఉండే కలిగి ఉంది, ఎందుకంటే ఇంకోటి బానిసలుగా ఉంటారు. మీ జీవితాలు మీరు హీరోలుగా ఉండండి. తర్వాత అభిమానం పెరగండి. అభిమానం కోసం మీ జీవితాలు మీ ఆత్మగౌరవం ఎందుకు తాకట్టు పెడుతున్నారు? యువతను అందరినీ ప్రశ్నిస్తాను, ఏ పార్టీ అయినా సరే వీళ్ళు హీరోగా ఉండాలా? ఇంకోటి గురించి సరే అభిమానాన్ని పొలిటికల్ అభిమానం కోసం మీ ఆత్మగౌరవం ఎందుకు త్యాగం చేస్తారు? రాష్ట్ర భవిష్యత్తును ఎందుకు త్యాగం చేస్తారు? ఉద్యమించండి. మాకు అంబానీ వచ్చాడు, ఆదాని వచ్చాడు, మానవుడు వచ్చాడు, లేదా ఇంకోటి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పళ్ళు ఊడగొట్టి రిపీటింగ్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పళ్ళు ఊడగొట్టి వసూలు చేసిన పన్నులలోంచి ఆ గుజరాతీ మారవాడి గారి ఫ్యాక్టరీలకి 70,000 కోట్లు రాయితీలు ఇస్తున్నారని చెప్పి వామపక్షాలు మిగతా అంతా ఈ పేపర్ రిలీజ్ చేశారు. తప్పు అయితే చెప్పండి. మీరు రాయితీలు కేంద్రాన్ని తీసుకొచ్చి మన యువతకు రాయితీలు ఇచ్చి ఏమైనా సంపన్న పనులుగా చేయాల్సిన పోయి అక్కడి నుంచి విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పోవాల్సిందే మారవాడి గారి ఫ్యాక్టరీ వచ్చింది, మొత్తం చేంజ్ అయిపోతుంది. మన బెడ్లో పెట్టలేరా? ఎస్, ఒక రైట్ ఆస్పెక్ట్ లో గోదావరి ఫెర్టిలైజర్స్ తీసుకున్నట్టున్నారు. గ్రీన్ అమ్మోనియా అనేది తీసుకొస్తారు. మంచి ప్రయత్నం తెలుగు బిడ్డలో, కొన్ని రాయితీలు తప్పులేదు. కానీ 99% గుజరాతీ మారవాడి కాల్చుకుంటూ తిరుగుతారేంటి? వాళ్ళు చెప్పినప్పుడు డేటా సెంటర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అద్భుతమైన ఉద్యోగాలు 1,78,000 ఎంత అంటే 1,78,000 ఉద్యోగాలు కల్పన ఉపాధి అన్నారు. మీకు చెప్పాను కదా, మొత్తం 1,80,000 అంటే 1,78,500 ఎన్నో ఉద్యోగాలే మొత్తం. ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 దేశాల్లో 78 సెంటర్లో ఉండే ఎంప్లాయీస్ కూడా తక్కువే. అంతే కదండి. అందువల్ల మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ గూగుల్ కూడా దయచేసి ఆలోచించుకోండి, పాజిటివ్గా తీసుకెళ్దామని ఆలోచిస్తుంది. సార్, రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడేమో ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఎవరు వచ్చినా సరే అవసరమైతే ఫ్రీగా భూములు ఇచ్చేస్తాం, 99 పైసలే కాదు ఫ్రీగా అయినా ఇస్తాం, మా ఇష్టం మేమైనా చేయగలం అనేటువంటి భరోసాని కాన్ఫిడెన్స్ ఇస్తున్నప్పుడు, మీరు అన్ని ఫ్రీగా ఇచ్చినప్పుడు రాయితీలు ఇచ్చినప్పుడు కంపెనీలు ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు దావోస్ లాంటి ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ మనం సెల్ఫ్ డబ్బు కొట్టుకోవాల్సినంత అవసరం ఉందంటారా? ఏమంటే గుడికి వెళ్తే మీకు గుడిలో అవంతమైన భక్తిభావం ఉంటుంది. గుడికి వెళ్ళి దేవుడు కూడా దండం పెట్టుకోవాలి. అలాగా ఆ వ్యాపారం చుట్టూ నేను అంటున్నాను. రాయితీలు ఇస్తే నేను అదే చెప్తున్నాను, మన దగ్గరికి వస్తారు, మన దగ్గరికి వచ్చినాయి రాయితీలు ఉన్నాయని ప్రమోట్ చేసుకోవాలి కదా అని ఒక స్టాల్ పెట్టిన తప్పని అంటుంది. కానీ అతి చేయటం ప్రమాదకరం. రాష్ట్రానికి యువతరాన్ని పదే మీరు నన్ను పరిసరాన్ని యువతరాన్ని పారిశ్రామిక చేయండి. దమ్మున్నాడు ఆ గుజరాతీ వాళ్ళందరూ మారవాళ్ళు వచ్చి మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టడం, తెలుగు పెట్టారా, మీరు మీ ఇండస్ట్రీని మా దగ్గర పెట్టడం మొత్తుకోవాలి చెప్తే, మా యొక్క పారిశ్రామికవేత్తలు అంటే మా పిల్లా ప్రతాప్ రెడ్డి గారు మా తెలుగు బిడ్డ, మా గద్దవాళ్ళు చెందిన సోంభూపాల్ గారు, జీవిత రెడ్డి గారు మా తెలుగు బిడ్డలు, కృష్ణపట్నం సేల్స్ గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారు, కృష్ణపట్నం పోర్టు విశ్వేశ్వరరావు గారు, మధు గారు పవర్ ప్లాంట్లు, జిఎమ్మ గారు పవర్ ప్లాంట్లు, ఇవన్నీ ఎవరు దెబ్బేసారండి? ఒక ఆదాని గారు మారవాడి వ్యాపారి గుజరాతీ వ్యాపారులుగా దెబ్బేసింది, అడ్డంగా దెబ్బ మిల్లుగు దెబ్బని తెలుసు కదా. ఇక్కడ సావచేత కొట్టి ఇంకేంటండి, ఇక్కడ పారిశ్రామికం చంపేస్తాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంపేస్తాం, మారవాడి గారు వచ్చి ఫ్యాక్టరీ పెట్టాలి, కాలు మొక్కాలి. ఆ రాష్ట్ర ప్రజలు పెట్టిన పన్నుల నుంచి వాళ్ళకి ఇవ్వాలి.
ఇది తప్ప నన్ను పదే ఏం మాట్లాడినా అదే ఫోటో స్టాండ్ ఉన్నాను. వాళ్ళు ప్రయత్నం చేయడం వల్ల తప్పలేదు, కానీ రాష్ట్ర ప్రజల్ని సంపాదన చేయండి అన్న ఆలెవడు ఫ్యాక్టరీ పెట్టాడు, దొబ్బుపోయాడు, ఎకో సిస్టమ్ చేస్తే యాక్సెప్టింగ్. అదాని డేటా సెంటర్ వల్ల, అదాని గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎకో సిస్టమ్ బాగోతుంది, డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాం అంటే లోకేష్ గారు సైడ్. కానీ ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, 300 డైరెక్ట్ ఉద్యోగాలు, వాళ్ళకేమో 5,000 మెగావాట్ల వరకు డేటా సెంటర్స్ వస్తాయి. 5,000 మెగావాట్లు ఎంత పవర్ కావాలి తెలుసండి సార్? గ్రీన్ పవర్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ప్రాతిపదిక మీద 20% మించినది ఇండియాలో సోలార్ ఎనర్జీ. అంటే 27,000 మెగావాట్ల పవర్ ప్లాంట్లు దానికి కావాలి. దానికోసం ట్రాన్స్మిషన్ లైన్ కోసం 28,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది. నిన్న లైన్ ఒకటి ప్రారంభిస్తున్నాం. ఎవరి కోసం? ఆదాని గారి కోసమా? రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల నుంచి, మిగతా నుంచి వేలాది కోట్లు, 1,00,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెడతా ఉంటే మన యువతరానికి ఇప్పుడు అదేదో తీసుకొచ్చేది ఏదండి పొల్యూషన్ తీసుకొచ్చేది అవసరమా? ఎక్కువ సిస్టమ్ పెట్టినప్పుడు 1,00,000 కోట్లు యువత ఇవ్వండి, కేంద్రాన్ని తీసుకొచ్చి 5,00,000 కోట్లు రైతులను తులసిరెడ్డి గారు మొత్తుకున్నారు కదా. ఇవ్వండి, దమ్ముండి మా వాళ్ళు, మా యువత అందరూ కలిసి వీళ్ళు 100,00,000 కోట్లు ఒక అనేక ఒక ట్రిలియన్ అన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదండి. అంత గొప్ప వ్యవస్థకి కొన్ని దశాబ్దాలు తీసుకెళ్లే దమ్ము కెపాసిటీ యువతకు ఉందని చెప్పి భావిస్తున్నాను. సార్ సరే, దావస్కి వెళ్ళారు, మొత్తానికి ఏం చేస్తారు, ఏం చేశారు, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఏందనేది తర్వాత సంగతి. అయితే ఒకవేళ వచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఈ టర్మ్ లో మళ్ళీ అవుతాయా లేదా అనేది కూడా లెక్కలేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాసేపు ఈ పెట్టుబడులు లేకపోతే యువత డెవలప్మెంట్, పారిశ్రామికవేత్తలు తయారు చేయడం ఇవన్నీ కొద్దిగా పక్క వస్తే, ఒకసారి రీసెంట్ గా అయిపోయినటువంటి సంక్రాంతి గురించి మాట్లాడుకుంటే, ముందుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్లు, సంక్రాంతికి సొంతూరుకి వెళ్ళడం అనేది భువనేశ్వర్ గారు తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం, భువనేశ్వర్ గారే నాకు చెప్పి నన్ను మా ఊరికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, ఆ రకంగానే ఈ సంస్కృతి సాంప్రదాయం వచ్చింది అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్లు ఆయన ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్నారు వచ్చిందంటే, అసలు సాంప్రదాయమే కాదు, అసలు ఈ పండగే ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన పండుగ అనేటువంటి దాన్ని చాలా బాగా హైలైట్ చేశారు ఈ సంక్రాంతికి. ఏం సార్ భువనేశ్వర్ గారు అన్నారండి, చంద్రబాబు గారు చెప్పారు, నాకు తెలియదు చెప్పారు. ఆయనకి అలవాటు తీసుకుంటారు, ఆయనకి అటాచ్మెంట్లు లేవు ఎక్కువ. ఒక హ్యూమన్ రిలేషన్స్ కంటే కూడా ఒక అనుబంధాల ఆత్మీయత చాలా తక్కువ ఆయన వ్యవహార శైలిలోని విశ్లేషణ చేస్తుంటారు నాన్-6 శాస్త్రవేత్తలు. బికాస్ ఆల్ ఈజ్ వర్క్ ఫర్ ద పీపుల్ స్టేట్ అనేది ఆయన కమిట్మెంట్ అయిపోయి మానవ సంబంధాలని, అది కూడా ఎమోషనే కదా, రాష్ట్రమే వ్యక్తిగత సంబంధాలు చూసుకోకుండా రాష్ట్రం కోసం 24 గంటలు, రోజుకి 20 గంటలు ఉంటే 28 గంటలు పనిచేసే స్థితి అని ఆయన పేరు ఉంది. కానీ మీరు చెప్పింది అయితే పండగ నేను మా తాతగారి ఊరికి మా చిన్నప్పటి నుంచి, మా నాన్నగారి దగ్గర ఉన్నా, మా చిన్నప్పటి నుంచి అంటే 60s నుంచి వెళ్తూ ఉంటాం. ఎవరు నేర్పారండి? నేను చెప్తున్నాను, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే లాభం వేసుకున్నారు, వేసుకున్నారు తెలియదు, కానీ ఆయన వాట్ ఈస్ ఒకవేళ అది అనుకుంటే మాత్రం ఆయన వరకు నిజమే ఉంటుంది. ఇట్స్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్. బట్ ఆయన అలవాటు చేయటండి మా పండుగకి వెళ్ళటం, ఇదే విచిత్రం. సెల్ ఫోన్ కనుక్కున్నట్టు అన్నిటి మీద పెడితే అదొకటి. సరే, రెండో విషయం ఏంటంటే పండుగలు అన్నారు. ఎవరి పండుగలండి? ఇప్పుడు కొన్ని పండుగలు అనేది ఎక్స్క్లూజివ్ కొంతమంది ఓన్ చేసుకున్న ప్రయత్నిస్తారు. రీజనబుల్ గ్రౌండ్ ఫర్ దట్. సదర్ పండుగని జరుపుకుంటారు హైదరాబాద్ అంటే. దాంట్లో నడుపుకునేది మా యాదవ్ సోదరులు అందరూ కూడా ఒక పాజిటివ్ ఎక్స్పెక్ట్ లో ఓన్ చేసుకుంటారు, విచ్ ఇస్ ట్రూ. ఎందుకంటే మిగతా వాళ్ళు రాకపోయినా అదొక ప్రౌడ్ కింద. శ్రీకృష్ణుడు అందరూ వాళ్ళే, గోవిందుడు అందరూ వాళ్ళ, జై మాధవ్, జై నేను మాచర్లు కూడా ఎక్కినాను. ఉట్టు కొట్టే ఫంక్షన్ అందరూ తీసుకెళ్ళారు, వేలాది మందితో జరుగుతూ ఉంటారు. సరే, ఏదైనా అది. కానీ సంక్రాంతి పండుగ అంటే 400 BC ముందు మొదలైంది పండుగ. ఇది ఉత్తరాయణ దక్షిణాయన తర్వాత యాడ్ చేసి ఉండొచ్చు, ఎంతో వ్యాలిడ్ రీజన్. కానీ మెయిన్ ఇది ఏదో హిందూ మైథాలజీ, ఆధ్యాత్మిక, ఆ పండగకి దేవుళ్ళు కూడా ఉంటారు సెపరేట్ గా. ఆ పండగకు దేవుడు పూజించాలనేది కూడా ఉండదు. ఇది రైతుల పండుగ. మనం రైతు వారి వ్యవస్థ నుంచి వచ్చాం. ఈ రైతుల పండుగ మనం ఆ రోజుల్లో పండుగ వేసేది తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ వర్షాకాలం వేసే పంటలు ఆ రోజు వరి వేసుకునే వాళ్ళం. అంతకుముందు ఉండేది వేరే, పొడుగు పిండి ఉండేది, పొడుగు విత్తనం ఉండేది. దాంట్లో
అది డిసెంబర్ ఆఖరి నాటికి వచ్చేదండి. తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ అయింది. ఇది వస్తే అది అమ్మేసిన తర్వాత పండగ డబ్బులని అంటే ఒడ్లు అమ్ముతున్న డబ్బులు వస్తూ ఉంటాయి. పాలేర్లకి వాళ్ళందరికీ కూడా అది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కొత్త బట్టలు కొనుక్కుంటారు, అల్లుడిని కూతుర్ని పిలుస్తారు. కొడుకు అంటే కొన్నాడు కొడుకు అత్తగారింటికి మళ్ళీ వస్తాడు సొంతంటికి పిల్లలు మనవలతో. అద్భుతంగా అక్కడ రైతు కూడా అందరికీ అంటే ఆ రోజు గ్రామాల్లో ఉండే వాళ్ళు 90% మంది వ్యవసాయ ఆధారితంగా మన అందరి పండుగ, అద్భుతమైన పండుగ, ఊరు ఆత్మీయంగా జరుపుకునే పండుగ. అలాంటి పండుగకి కులాలు దొరకటండి అబ్సల్యూట్ గా. ఎవరన్నా నేను చూశాను అబ్సల్యూట్ గా రాంగు. సరే ఒక క్షమాపణ కూడా చెప్పినట్టున్నారు. అది పక్కన పెట్టి దాని మీద ట్రోలింగ్ మాత్రం కోట్ల స్థాయిలో జరిగింది. ఇది విచిత్రం, అన్ఫార్చునేట్. ఇంకోటి సంక్రాంతి పండుగ అనేదండి ఎలాంటిదంటే అక్కడ మనం అందరూ వెళ్ళిన తర్వాత స్వీట్లు తింటారు మీరు పట్టణాల్లో. పల్లెటూరులో మీ నాయనమ్మ మీ అమ్మమ్మ ఎవరైనా వేసి ఒక బూర్లు గారెలు లేకపోతే ఏదేసి ఇచ్చినా ఆత్మీయతతో అసలు ఆ రుచులు లేకపోతే ఆ యొక్క ఆనందం వేరు సార్. పండగని కోడిపందాలు చూశారు. దానికి కూడా కోడిపందాలు ఎవరు చెప్పారు? కోడి పందెమైనా ఉన్నారు కోడి నేను ఇంకా మాట్లాడతాను కాదు. ఆ కోడి పందాల మీద కూడా ఇవాళ నేను గమనించింది విచ్చలవిడిగా పెరిగిపోయింది 3-4 years నుంచి. కోడి పందాలను నేను వ్యతిరేకించను, ఎందుకంటే అది మన సంస్కృతి. కత్తి కట్టి దాన్ని హింస చేయటం మీద వ్యతిరేకించి మాట్లాడదాం. కత్తి కట్టకుండా కాటా ఉంటుంది, దాన్ని చెక్కుతారు. ఒక కాటాతోని అవతల కోటిని చంపేసే అవకాశం ఉంది. చాలా మంది తెలియదు, పని తెలుసు కాబట్టి. కాకపోతే మాకు తెలిసిన తర్వాత అప్పుడు కూడా నా దగ్గర కాకి డాగా ఈ 2 ఇష్టమైన బ్రాండ్లు అనమాట, కలర్స్. నేను తర్వాత మా మిత్రుడికి ఇచ్చేసాను ఆ కోళ్ళు. ఓకే, కానీ నేను చూశాను పాలకొల్లు కదండి మాది. పాలకొల్లు భీమవరం మా అంత చూసాను. అది కాకుండా మిగతా జిల్లాలు కూడా నిన్న పర్యటించినప్పుడు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు కృష్ణా జిల్లా తిరిగినప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అసలు ఎంత పండగ వాతావరణం కనపడిందంటే అంత ఆనందోత్సవాలతో ఉన్నారు. గుండాట్లు జరుగుతున్నాయి, లోనా బయట నడుస్తున్నాయి, మిగతా అంతా అదొక ఉత్సాహం. ఎందుకంటే ఒకనాడండి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉమ్మడిలో తెలుగు జాతిలో ఉన్న ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. పండగలు పబ్బాలు తిరునాళ్ళు ఇవే వాళ్ళకి ఒక ఆట విడిపండి. ఆ రోజులే గొప్పగా ఉండేది. ఆ తర్వాత సినిమాలు వచ్చింది. సినిమాలు మా పాలకొల్లు సినిమా చెప్తుంది పార్కులే ఉండేది కాదు, బయట ఊళ్ళకి వెళ్ళి తీర్థయాత్రలు తప్ప ఇంకేం ఉండేది కాదు. ఎవరో బాగా 100% ఏమన్నా ఎక్కడో కాశ్మీర్ ఇంకా ఊటీ వెళ్తారేమో కానీ 1% నుంచి మా ఊళ్ళో తెలుసు కదండి. అన్ని పరిస్థితి మీ ఊళ్ళో ఉన్న అదే పరిస్థితి. అట్లాంటిది ఈ పండుగ డెఫినెట్ గా ఒక ఆనందకరంగా జరుపుకోవాలి. కానీ ఇవాళ జోగం ఇచ్చిగా పెరిగిపోయి 4,000 కోట్ల రూపాయలు పండుగ జరిగింది. ఇంకెక్కువ ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే మిగతా కంపేర్ చేస్తారు. ఆ దిక్కుమాల యాప్ల మీద వీళ్ళు కోల్పోతారు, వీళ్ళు వస్తాయి. ఆ పెళ్లి దగ్గర ఉంటాయి డబ్బులు, ప్రిపేర్ వెళ్తారు. సరే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉన్నా సరే అర్థంగా డ్యాన్సులు పెరిగిపోవటం, చిన్న అమ్మాయిలతో డ్యాన్సులు చేయించడం, ఇది మాత్రం అడ్డుకోలేకపోవటం మాత్రం పోలీసు వ్యవస్థ ఉంటుంది. నేను డెఫినెట్ గా చూసిన పోలీసులు అనేవాళ్ళు కనపడలేదు. మా చిన్నప్పుడు కనుక ఒక 55 ఏళ్ల క్రితం మా చిన్నప్పుడు పందాలు వేస్తున్నారంటే ఎవరిని వెళ్తే ఆ క్రీడను చూడటానికి మేము వెళ్తాం అనుకుంటే పోలీసులు వస్తుంటే పరిగెడతాం. ఒక క్రీడ సార్ మీరు పరిగెట్టాలో తెలియదు. అదొకటి. ఒక చట్టసభలో ఉన్న వ్యక్తి కూడా ఎస్పీ టీం తీసుకొస్తాను మనకెందుకు వచ్చిన కూడా అని పడిపోయిన సిచ్యువేషన్ ఉన్నా. యథేచ్ఛగా టీవీలు, CCTVలు, ఫ్లడ్ లైట్స్, స్టేడియం. సరే ఒక సంస్కృతి, నేను డినైంగ్ పెట్టండి, కానీ దాన్ని ఖండిద్దాం వేరే సంగతి. కానీ ఈ విచ్చలవిడి డ్యాన్సులు మాత్రం అడ్డుకోవాలి. దయచేసి నేను తల్లిదండ్రులకి ఈ పాయింట్లో ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా టీవీ షోల్లో మిగతా చోట్ల కూడా చిన్న పిల్లల్ని దిక్కుమాల డ్యాన్సులు చేయించి ఎంత అద్భుతంగా వస్తాను. నేను కొంతమంది ఇళ్ళకి వెళ్తుంటే అమ్మ డ్యాన్స్ చేయమంటే దిక్కుమాల, ఆ డ్యాన్సులో ఉన్న పదజాలం దిక్కుమాల రాస్తారు చూసారా, అది కూడా తెలియకుండా చిన్నపిల్లల చేత మీరు అలవాటు చేయించడం దుర్మార్గం. పండుగ రోజు వినాయక చవితి రోజు ఏదైతే భగవన్నామ స్మరణతో మోగాల్సిన మందిరాలన్నీ అంటే అమలాపురంతో మోగుతున్నాయో అది విధానం తప్పు. చిన్న పిల్లలను కూడా వాళ్ళ భంగిమలతో డ్యాన్స్ చేయించడం, దిక్కుమాల సినిమాలను కొన్ని చూసి ఆ విధంగా చేయటం మంచిది కాదు. అది మన సాంప్రదాయం కాదు, మన సంస్కృతి కాదు. డెఫినెట్ గా దాని మీద ఆలోచించమని చెప్పుకోతా ఉన్నాను. ఈ పండుగలకు కులాలు అన్ని అందరూ జరుపుకునే పండుగ దీపావళి గారు, ఇంక్లూడింగ్ అన్ని మతాలు కూడా చెప్తాను సార్. మతం అన్ని దీపావళిలో 99% అన్ని మతాల వాళ్ళు జరుపుకుంటారు.
Sure. హిందూ, ముస్లిం, క్రిస్టియన్. అది మన సంస్కృతి అండి. ఉమ్. అది కేవలం దానికి ఒక మతానికి చేయటానికి ఎలా కుదురుతుంది? అంతే కదా. ఇప్పుడు చాలా మంది వస్తారు మా హాస్పిటల్లో ఉన్న నర్సులు అందరూ కూడా ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉండేవారండి. వాళ్ళందరూ క్రిస్మస్ రోజు పట్టుకొస్తారు, కేక్ పట్టుకొస్తారు, తింటాం, వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. Yes, sir. అలా ఒక ప్రసాదం కూడా తినకూడదని ఈ దిక్కుమాల వాళ్ళని కూడా తీసుకొచ్చారు కొంతమంది. అబ్సల్యూట్లీ తప్పండి. అన్ని మతాలను గౌరవించుకుందాం. ఈ పండుగ అన్ని పండుగల కిందే మనం చూద్దాం. దయచేసి డిస్ట్రాక్షన్ గా తీసుకోవద్దు. ఒక పాజిటివ్ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్దాం. ఎస్, మనకి కోడిపందాలు కావచ్చు సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి కళలు కొన్ని ఉన్నప్పటికీ కూడా, కానీ దాన్ని జూదంతో ముడిగట్టి వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పుడు పబ్లిక్ గానే మళ్ళా ఆడపిల్లల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే ఏం చెప్తారు సార్? నిష్క్రియ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నా వీటిని? నిష్క్రియాపరత్వం చేస్తే ప్రజలు వ్యతిరేకం అయిపోతారనే భావన, ఆ భావన తీసుకొచ్చేసారు. ఎందుకంటే జూదా సరే ఇది పండగ రూపాయి 2 రూపాయలు అది తప్పన్నప్పుడు 10 కోట్లు తప్పని నేను చెప్పలేనండి. వాళ్ళు ఏదో ఆనందంగా ₹1 పని చేసుకునేవారు, పోనీ ₹10 పని ఆ కోడి మీద. అది కూడా సరదాకి, అది సరదాకు జీవితాలు ఇవాళ పోయి ఆ జీవితాల ఆస్తులు పోయిన పరిస్థితి ఎప్పుడు లేదు. దయచేసి పోలీసు అధికారులు, చట్టం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో తక్కువ ఉంది. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల చూశాను నేను, ఖమ్మంలో ఉన్నాను, కొన్ని విలేజ్లు ఉన్నాయి. కానీ ఏపీలో ముఖ్యంగా మా జిల్లాలో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో దీనికి అంటుకుని పక్కనే ఉన్న కృష్ణా జిల్లా, అటు పక్కన కొంత విశాఖపట్నం జిల్లా పక్క ప్రాంతాలు, తుని దాడుకున్న ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక ఈ విచ్చలవిడి, నేను ఇంతకుముందు చెప్పినట్టు విచ్చలవిడిగా సాగే ఈ డ్యాన్సులు, అర్ధనగ డ్యాన్సులు, చిన్నపిల్లలతో చేయించేది వికారపు చేష్టలో వెంటనే పుల్ స్టాప్ పెట్టాలి. డెఫినెట్ గా దీన్ని అడ్డుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయంటారు మరి? అడ్డుకోవాల్సిన కోర్టులో వేద్దాం. ఈసారి చూసాం, లాస్ట్ టైం డెఫినెట్ గా కోర్టులో వేసి 100% న్యాయస్థానం న్యాయం నడుస్తుందంటే వాళ్ళ ఉపాధి మీద ఈ దేశంలో మొత్తం అన్నింటినీ వాళ్ళు చెరపట్టేసినట్టు ఉత్తర భారతీయ జనతా పార్టీ పాలకులు చెరపట్టుగా మిగిలింది న్యాయస్థానంలో కొంత న్యాయం మిగిలిందండి. చూడు, న్యాయస్థానం అర్థం డెఫినెట్ గా కోళ్ల పందాలకి మొత్తానికి వ్యతిరేకం అని చెప్పి నేను చెప్పను. అది సాంగ్స్ ఇప్పుడు జల్లికట్టుని చేశారు, ఎద్దుల కేడు జరుగుతుంది, అలానే సపోర్ట్ చేస్తాను కాదు. కోళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి. మీరు చికెన్ తింటారా? అలా అని చెప్పి చికెన్ తింటామని కోడిని బహిరంగంగా చంపేసేస్తూ కూడా కేసు అండి. తెలుసా మీకు? అది కేసు అండి. అది అందువల్ల ఒక జీవహింస అనే విధానం తప్పు, కానీ చికెన్ మీరు తింటారు. దానికైనా కోడి అది అని చెప్పి మన పబ్లిక్ హింసని ప్రోత్సహించడం మంచిది కాదు. చిన్నపిల్లల అంటే ఇది మనం జరుగుతున్నప్పుడు అంతకన్నా నేను ఒకటి చెప్తానండి, సాంప్రదాయం వ్యతిరేకించే వాళ్ళు. ఇవాళ నెట్ లో మీకు గేమ్స్ వస్తున్నాయి. అసలు పిల్లకాయలు ఏ గేమ్ చూసినా గేమ్ లో ఓడిపోతారు. చంపేసి ఒక్కొక్కరిని గన్ పెట్టి కాల్చేసి నరికేసి లక్షల కోట్ల మంది చూస్తున్నారు. దాన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు. వాళ్ళ దాంట్లో ఎంత ఉంటుందండి? వాళ్ళ మైండ్ మీద ఇంపాక్ట్ ఉండదా? కాలు చేసి నరికేసి రక్తం గొప్పలు రావడం, ఇది వాళ్ళ పిల్లలకి ఇచ్చిన క్రీడలు కాదు. నేను చెప్పింది వ్యాలిడ్ పాయింట్ లేదో మేము మా మనసాక్షిని ప్రశ్నించుకోమని చెప్తున్నాను. ఇప్పుడు అర్ధనగ డాన్సులు పెట్టి దిక్కుమాలిన దాంట్లో పెట్టిగా బహిరంగంగా చేస్తుంటే, అసహ్యంగా బంధుమలు చేస్తుంటే చిన్నపిల్లలు చూసేది పాలవరా? ఈ దిక్కుమాల సినిమాల్లో వాళ్ళ డబ్బుల కోసం చేస్తాంటే డాన్స్ చేస్తాంటే వాళ్ళే నీతులు చెప్తా ఉంటారు. మళ్ళీ వాళ్ళ సినిమాలు అర్ధనగరాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తా ఉంటారు, మనం వినాలి. చూద్దాం ఏం జరిగిందా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మై డ్రీమ్ న్యూస్.